అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ 20వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా అస్తపురం మారుతి ఎన్నికల బరిలో నిలవడం జరిగింది. నేడు వారికి మద్దతుగా ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు, కరీంనగర్ గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం పటేల్ గారు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ గారు, సీనియర్ నాయకులు రేకుర్తి మాజీ సర్పంచులు నందలి ప్రకాష్ గారు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పులు లేని తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, అలాంటి తెలంగాణను అప్పుల ఊబిల్లోకి తోచింది గత ప్రభుత్వం అయిన బీఆర్ఎస్ పార్టీ అని, మరో పార్టీ బీజేపీ నేతలు మతాల మధ్య చిచ్చు పెట్టడమే తప్ప చేసిందేమీ లేదని, అన్ని కులాలు మతాలకు అనుకూలమైన అభివృద్ధిని కాంక్షించే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధికి ఊతం అందించిన వాళ్ళు అవుతారని, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. లింగంపల్లి లక్ష్మణ్ గారికి, నవార్ లతా గారికి, అందరికీ మరి ఈ కార్యక్రమానికి అశేషంగా మహిళలు వచ్చారు. మీ అందరికి కూడా నమస్తే పెడుతున్నామ్మా. నమస్తేనా? నమస్తే. రేకుర్తి చేసినారని చెప్పినారు. ఇక్కడ నాకు లిస్టే ఇచ్చినారు. సరే, ఏం పనులు చేసిండు? మంచి పనులు చేసిండు. థ్యాంక్ యూ అన్న. దయచేసి ఈ కార్యక్రమ ఆర్గనైజర్ సత్తు మల్లేశన్న గారు మన మధ్యలో ఉన్నారు. సత్తు మల్లేశన్న గారు ఇప్పుడు మనల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, చెయ్యి గుర్తుకే మన ఓటు, చెయ్యి గుర్తుకే మన ఓటు. వేదికపైనటువంటి పెద్దలందరికీ, అదే విధంగా ఈ యొక్క అస్తపురం మార్తి గెలుపునకు వచ్చినటువంటి అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు కనుక హృదయపూర్వక నమస్కారాలు. మనకు ఒక రెండు పార్టీలు, ఒక బీజేపీ పార్టీ, ఒక బీఆర్ఎస్ పార్టీ, ఇవి రెండు కూడా గత పార్లమెంట్ పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక మన తెలివి ఉందంటే నిధులను తీసుకొచ్చే తెలివి లేదు. ఆయనకు ఒకటి తెలిసిందల్లా, రెండు కులాల మధ్య, రెండు మతాల మధ్య ఒక పంచాయతీ పెట్టి ఎలక్షన్ల టైంలో రెండు కులాల మధ్య, రెండు మతాల మధ్య ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో, మళ్ళీ ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీ అందరు కూడా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం. ఒకవేళ ఎవరికైనా ఇళ్ళ జాగ్రత్త కొందరికి పక్కా ఇల్లు కట్టిస్తామని ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఆయనకి ఏ పదవి లేదాడే. ఇంతకుముందు మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు చెప్తున్నారు, ఎవరైనా పుడితే పోతాడు, సత్తే పోతాడు. ఎవరైనా గరీబ్ వాళ్ళు నిజంగానే చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి ఆదుకుంటున్నటువంటి సోదరుని మీరందరూ కూడా దయచేసి ఆశీర్వదించి సాయం చేసిండు. రేపు మీరందరూ ఆశీర్వదించి ఒక్కసారి అవకాశం కార్పొరేటర్కి ఇస్తే, ఇక మీ అందరికీ సేవకుడిగా ఒక 5 సంవత్సరాలు చాలా యువకుడు, ఉత్సాహవంతుడు, అట్లాంటి వ్యక్తి కాకుండా ఇలా మీరే ఒకటిగా ఉంటూ మీకు సేవ చేయడానికి ముందుకు వస్తున్న సోదరుడు మారుతి గారిని మీరందరూ కూడా మీ ఇంట్లో బిడ్డలాగా, మీకు సోదరుడిలాగా ఆశీర్వదించి గెలిపిస్తారని చెప్పి, మారుతి గారు గెలిస్తే ఇక్కడ నేనుండేది కూడా మీ డివిజన్లోనే. ఇక్కడ మానకొండ సత్యనారాయణ గారు, అండగా ఉంటారు, మా సత్తు మల్లేష్ గారు అండగా ఉంటారు. అంతేకాదు ఈ జిల్లాలో మంత్రులు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కానీ, మీకు ప్రభుత్వమే ఈ డివిజన్ కు అండగా ఉండి మీకు ఏ పనైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పని చేసే ప్రభుత్వానికి అండగా నిలిచి మీ అందరినీ వేడుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. వేదికలు అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు కవంపల్లి సత్యనారాయణ గారికి,
మరియు సుపగాండి ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యనారాయణ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన అందరి పెద్దలకు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారు గారు రాజశేఖరన్న గారికి, అదేవిధంగా నందెల్లి ప్రకాశన్న గారికి, అక్క రజితారెడ్డి గారికి, ఇల్లక్క గారికి, లతక్క గారికి, పేరు పేరు అందరికీ ధన్యవాదాలు. జయప్రదేశ్ చైర్మన్ గారు ఈ యొక్క కార్య నిర్వహణ అధికారి సత్తు మల్లేశన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా కోసం నన్ను దీవించడానికి, నన్ను ఆశీర్వదించడానికి అక్కలకు, అమ్మలకు, తల్లులకు పేరు పేరున తల వంచి నమస్కారం చేస్తున్నాను. స్థానంలో నీళ్ళ బురద, ఇక్కడి వరకు నీళ్లు ఉంటే ఇదే నీళ్ళకెళ్ళి బండి మీద పోయేటోళ్ళు అడ్డం పడుతుంటే అప్పుడు నేను చూసి చెల్లించిపోయి అప్పటిదప్పుడే ఒక 30,000 రూపాయలు పెట్టి డిస్మెంటల్ పోయించి మొరం పోయించినాక ప్రెస్ వాళ్ళు వచ్చి ఇదే రోడ్డును పేపర్లో వేయడం వలన అప్పటిదప్పుడే రోడ్డు శాంక్షన్ అయ్యి రోడ్డు వేయించడం జరిగింది. దిక్కుబొక్కిన ఏడుస్తున్న సమయంలో ప్రతి ఒక్కరికి అండగా, ఎవరైనా చనిపోయినప్పుడు ఎవరు రాక నిరుపేదలు ఉన్నటువంటి మన డివిజన్లో ఎవరు ముందుకు రాకపోతే ఒక 50 కిలోల బియ్యం ఇచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద కొడుకులాగా నేను ముందుండి నడిపించి ఒక స్లాబ్ వేయించి స్వామి వారికి ఒక సన్నిధిని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇంద్రమ్మ కాలనీలో కానీ, దుబ్బుల కాలనీలో కానీ, స్వామి కాలనీలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 10 కాలనీలలో 10 బోర్లను మంచినీరు లేక ఇబ్బంది పడుతున్న కాలనీలలో బోర్లు వేయించి మీ యొక్క దాహాన్ని తీర్చడం జరిగింది. చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవలు చేసిన 24 గంటలు మీ ప్రజల అందరి మధ్యలోనే మీ కన్న కొడుకులాగా మెదిలిన అప్పుడు ఎవరు రాలేదు, మీ కొడుకు మారితే తప్ప ఎవరు రాలేదు మన ప్రజలకి. కానీ ఇప్పుడు ఎలక్షన్లు రాగానే అందరూ వస్తున్నారు, ఓటు వేయమని అడుగుతున్నారు. మీ అందరికీ తెలుసు మన డివిజన్కు సేవ చేసే टीडी न्यूज़ के नाम प्लीज सब्सक्राइब। अस्सलाम वालेकुम, नमस्कार, धन्यवाद।